Hey, hello everyone. Welcome back to my YouTube channel, Likita's Insights. సో ఈరోజు మన వీడియో ఏంటంటే యాక్చువల్లీ నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, అందరిది చూస్తున్నాను అనమాట. నేనేం కొత్తగా చేయాలనుకోవట్లేదు, బట్ ప్రతి ఒక్కరూ లైక్ డైలీ వ్లాగ్ అనేది చేస్తున్నారు కదా. సో నాకు కూడా అనిపించింది నేను ఎందుకు అది చేయకూడదు అని. సో ఈరోజు అయితే నేను నా డైలీ రొటీన్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈరోజు నేను ఏం తింటాను, ఏం చేస్తాను, బయటికి ఎక్కడికైనా వెళ్తే అది క్యాప్చర్ చేసి ఇంకా అన్నీ చూపిస్తాను అనమాట. సో నేనైతే ఇప్పుడే లేచి ఫ్రెష్ అప్ అయ్యాను. అయిన తర్వాత ఇప్పుడు వీడియో అనేది షూట్ చేస్తున్నాను. సో మిగతావన్నీ చూద్దాం. స్ట్రీట్ ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి స్క్రాంబుల్డ్ ఎగ్ సాలడ్ అనమాట. సో ఈ స్క్రాంబుల్డ్ ఎగ్స్తో పాటు నేనైతే దీంట్లో కుకుంబర్, టొమాటో, ఆనియన్, మిర్చి అండ్ క్యారెట్ వేసాను అనమాట. అండ్ విత్ సమ్ పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్, సాల్ట్. దీనికి సాలడ్గా నేను ఇది తీసుకుంటున్నాను. దీంట్లో కొంచెం కర్డ్ తీసుకొని దాంట్లో మనం పెప్పర్ పౌడర్, చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేయాలి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉన్న యూస్ చేసుకోవచ్చు. నేనైతే అవి లేవు ప్రజెంట్ ఇంట్లో కాబట్టి నేను చిల్లీ పౌడర్ యూస్ చేశాను. సో ఈ సాలడ్ దీంట్లో వేసేసి మిక్స్ చేయాలి. అండ్ ఎగ్స్లో కూడా కొంచెం పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసి ఎగ్స్ అలా చేసుకోవాలన్నమాట. సో ఇదైతే వేసేద్దాం ఇప్పుడు మనం. సో ఇది నా బ్రేక్ఫాస్ట్ అనమాట. సో మనకి బ్రేక్ఫాస్ట్ చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. మీరు ఏదైనా ఒక బ్రేక్ఫాస్ట్నే కాదు, ఏదైనా ఒక మీల్ స్కిప్ చేసి తీసుకోవచ్చు అనమాట. సో అది మనకి చాలా హెల్దీ, దాంట్లో ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఉంటుంది ఎగ్ వల్ల. అండ్ మిగతాయి కూడా మీరు నార్మల్గా తినలేరు కాబట్టి ఇలా సలాడ్ లాగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ కర్డ్ కూడా చాలా మంచిది, అందుకే ఇవన్నీ కన్జ్యూమ్ చేస్తే మనకి లైక్ డైట్ కూడా ఫాలో అయ్యే వాళ్ళకి కూడా బాగుంటుంది అనమాట ఆ ఫుడ్. డిన్నర్కి అయితే బిర్యానీ చేద్దామని చెప్పేసి చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెడుతున్నాను. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేసేసాను. లంచ్లో మా స్పెషల్స్ ఏంటంటే చికెన్ కర్రీ, మటన్ కర్రీ అండ్ వైట్ రైస్ అనమాట విత్ రైతా. సో అది తినేసాము. అండ్ నైట్కి మాత్రం చికెన్ బిర్యానీ అండ్ కీమా ముట్టీస్ చేస్తుంది మా మమ్మీ. సో అది తినబోతున్నాను. అండ్ ప్రజెంట్ అయితే తినేసాక కాసేపు అలా చిల్ అవుతామని చెప్పేసి అతడు మూవీ అయితే పెట్టారనమాట. సో అతడు మూవీ కామెడీ సీన్స్ చూస్తున్నాను. ఒక చాలా ఫేవరెట్ అనమాట హీరోస్లో. ఉన్నసారి కూడా కలీజా రిలీజ్ అయింది కదా, అప్పుడు కూడా నేను వెళ్ళాను. లైక్ ఆ మూవీకి వెళ్ళాను, ముందు బిజినెస్ మ్యాన్కి వెళ్ళాను. సో అలా నాకు కొంచెం మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అనమాట ముందు నుండి, ఏది కూడా మిస్ అవ్వను. సో ఇప్పుడు కూడా నాకు ఎప్పుడు టైం దొరికినా కొంతసేపు అలా ఏదైనా బెస్ట్ కామెడీ సీన్స్ చూస్తాను అలా అని చెప్పి. ఇక్కడ నాకు బ్రహ్మానందం కామెడీ చాలా నచ్చుతుంది అతడు మూవీలో. సో కాసేపు అలా చిల్ అవుదామని పెట్టుకున్నాను. ఆ కామెడీ సీన్స్ చూసి నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్కి అయితే నా ఫేవరెట్ మటన్ కర్రీ అలాంగ్ విత్ టొమాటో మేథీ కర్రీ చేస్తుంది మా మమ్మీ. సో ఇదైతే నా ఫేవరెట్. ఈవినింగ్ అవుతుంది అనమాట. ఇప్పుడే పడుకొని లేసాను, ఫ్రెష్ అయ్యాను కొంచెం. ఇంక ఇప్పుడైతే నాకు కాఫీ తాగాలనిపిస్తుంది. సో బేసిక్గా ఎవ్రీ టైం ఇప్పుడు ఇంట్లో ఉన్నాను కాబట్టి కాఫీ తాగుతాను. ఒకవేళ పీజీలో ఉన్నప్పుడు ఆఫీస్ దగ్గర అలా కాఫీ తాగడం అలవాటు అనమాట. అప్పుడప్పుడు తాగాలనిపించకపోతే తాగను, కానీ జనరల్గా అయితే బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కాఫీ అయితే తాగుతాం. బికాస్ వర్క్ చేసినప్పుడు కొంచెం ఎంతో కొంత మనకి రిలాక్సేషన్ కావాలి కదా. ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్నాము, బట్ డీమార్ట్కి వెళ్దామని అప్పటి నుండి ఎంత టైం అవుతుంది. మా చెల్లిని వెళ్దామంటే తనేమో రావట్లేదు. ఫస్ట్ తనే వెళ్దామని చెప్పింది, కానీ నేను అప్పటి నుండి ఎన్నిసార్లు అడుగుతున్నా కూడా తన డీడే చేస్తూనే ఉంది. ఇప్పుడు టైం ఏమో లేట్ అయిపోతుంది, ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. ఈ టైంలో ఇంకేం వెళ్తారో అని మా మమ్మీ కూడా వెళ్ళనిస్తలేదు. సో ఇంకా అలా బయటికి వెళ్దాం అనుకున్న ప్లాన్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో అలా ఇంకా వీకెండ్లో బయటికి కూడా వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటే ఇంకేం చేస్తాం చెప్పండి మీరైనా. టీవీ చూడడం, ఏదైనా ఉంటే రీల్స్ చూడడం ఫోన్లో, లేదంటే పడుకోవడం, తినడం, అంతే. ఇంకా బయటికి వెళ్ళేది ఉంటే బయటికి వెళ్తాం. వర్క్ లేదు కాబట్టి, ఒకవేళ వర్క్ ఉంటే వర్క్తోనే మనకు టైం అంతా అయిపోతుంది. సో వర్క్ లేనప్పుడన్నా బయటకు వెళ్దామంటే ఇలా మా చెల్లి ఏమో నిద్రపోతుంది మంచిగా, ఇంకా లేవట్లేదు. సో అందుకని ఇంకా నేను ఆ ప్లాన్ని
ప్రజెంట్ అయితే హోల్డ్లో పెట్టాను. ఒకవేళ క్యాన్సల్ అంటే క్యాన్సల్ అని కాదు, ఒకవేళ వెళ్దామంటే ఇప్పుడైనా ఒకవేళ అది లేచి వెళ్దామంటే వెళ్ళిపోవడమే. అప్పుడు నేను మీకు అది కూడా క్యాప్చర్ చేసి చూపిస్తాను. లేదంటే ఇంట్లోనే, ఇంకా ఇంట్లో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనేది అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకేం ఉండదు, కాసేపు టీవీ చూడటం, లేదంటే ఏదైనా రీల్స్ చేస్తుంటే రీల్స్ చేయడం, లేకపోతే ఇంకా చికెన్ ఉంచింది మా మమ్మీ, కొంచెం మ్యారినేట్ చేసింది. సో దాంతో చికెన్ ఫ్రై ఏదైనా చేసుకొని మంచిగా తినేసి పడుకుంటాను. ఇంకా అంతే, ఈరోజుతో నా డే అయిపోతుంది. సో చూద్దాం, ఇంకా కొన్ని హవర్స్ ఉంది కదా ఎలా అవుతుందో. సో మనమైతే ఇప్పుడు కాఫీ చేసుకుందాం. అప్ ద స్టోరీ ఉంది. నేను ఎప్పుడైనా కూడా ఏదైనా కాఫీ కానీ బూస్ట్, మిల్క్, టీ ఏది తాగాను. టీ నేను బేసిక్గా తాగను, బట్ తెలంగాణ వాళ్ళకి ఏంటంటే టీ తాగుతున్నప్పుడు దాంట్లో మురుకులు వేసుకోవాలని ఉంటుంది కదా, అది మాత్రం నాకు చాలా ఇష్టం. మురుకులు కానీ, అటుకులు కానీ, ఇంకేదైనా బిస్కెట్స్, టోస్ట్ అలాంటివి ఏది ఉన్నా కూడా నేను టీలోనే తింటాను అనమాట. అలాంటి దానికి తినడానికి మాత్రం నేను టీ అనేది పెట్టుకుంటాను. మిగిలింది నేను తాగను, ఇంకా ఓన్లీ తినడానికి కోసం, ఆ ఫ్లేవర్ కోసమే టీ ప్రిఫర్ చేస్తాను. బట్ నాకు మోస్ట్ ఎక్కువ ఫేవరెట్ అంటే కాఫీయే. సో ఎప్పుడైనా కూడా నేను కాఫీ ఒకటి కప్లో తాగుతాను. అది నాకు లైక్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి నేను ఇదే కప్ యూజ్ చేస్తున్నాను. కానీ సడన్గా ఆ కప్ అనేది నేను బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు అది పగిలిపోయింది అనమాట. సో ఇంకప్పటి నుంచి నేను ఆ కప్ లేదు కదా మరి ఎట్లా అని చెప్పి వేరే కప్ తీసుకుందాం అనుకొని వెళ్తే నాకు మళ్ళీ సేమ్ కప్ దొరికింది. సేమ్ ఎగ్జాక్ట్లీ నా కప్పే నాకు మళ్ళీ కనిపించింది. అదే కొనేసాను అనమాట నేను మళ్ళీ. సో ఆ కప్ నేను మీకు చూపిస్తాను. సో ఇదనమాట నా ఫేవరెట్ కప్. సో ఈ కప్లోనే నేను లైక్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి నేను ఇదే యూజ్ చేస్తున్నాను. అంటే సేమ్ కైండ్ ఆఫ్, సేమ్ అంటే మళ్ళీ మీరు అలా అనుకోకండి సేమ్ ఇన్ ఇయర్స్ వాడుతున్నానని. సో అదనమాట. సో ఇదంటే నాకు చాలా ఫేవరెట్. సో ఇప్పుడు దీంట్లో మనం కాఫీ తాగుదాం. ఓకే, సో నేను కొంచెం ఎక్కువ షుగర్ వేసుకోను అనమాట. కొంచెం స్ట్రాంగ్ కాఫీ ఇష్టం, సో అందుకే లైట్గా షుగర్ వేసుకుంటాను. సో నెక్స్ట్ మనం మిల్క్ వేసుకుంటాం. మిల్క్లో చాలా మీగడ అనేది ఉంటుంది. సో అందుకని చెప్పి ఆ మీగడ పడద్దు అనుకుంటూనే ఉన్నాను, పడిపోయింది చూడండి. రాజులో నా దగ్గర మైక్ కూడా లేదు, సో కొంచెం ఏమనుకోకండి. సో ఇది మా బాల్కనీ నుంచి వ్యూ అనమాట. చాలా బాగుంది. యాక్చువల్లీ పీజియన్స్ వస్తుందని చెప్పేసి నెట్ పెట్టారనమాట. సో అందుకని చెప్పి నేను మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను. ఇప్పుడైతే కనిపిస్తుంది కదా కొంచెమైనా. సో అక్కడ ఇంకొక అపార్ట్మెంట్ అనమాట. సో ఇలా ఉంటుందన్నమాట మా బాల్కనీ నుంచి వ్యూ. కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది చూడడానికి కూడా. కిందన్నీ ట్రీస్ అనమాట. మా అపార్ట్మెంట్ ఫ్లవర్స్. సన్సెట్ అవుతుంది, జస్ట్ మిస్. నేను బయటకు వచ్చేసరికి అయిపోయింది, సో క్యాప్చర్ చేయలేకపోయినా. బట్ ఇలా ఉంటుంది. ఇది లేకపోయింటే మీకు చాలా బాగా చూపించేదాన్ని అనమాట. ఇది ఇంకో సైడ్ ఆఫ్ బాల్కనీ. సమ్మర్ సీజన్ అయితే అయిపోతుంది కదా, సో అట్లా అని చెప్పి నేను నిన్న మా డాడీకి చెప్పాను అనమాట, మ్యాంగోస్ తీసుకురా డాడీ అని చెప్పి. అయితే మా డాడీ అయితే మ్యాంగోస్ తీసుకొచ్చాడు ప్రెసెంట్ అయితే. ఎందుకంటే మళ్ళీ మేము పీజీకి వెళ్ళిపోయినాక, మా చెల్లి కూడా వచ్చింది కదా ఎలాగో, సో మేము పీజీ వెళ్ళిపోయినాక మాకు మళ్ళీ చేసుకొని తినడానికి ఉండదు అక్కడ. అంటే జస్ట్ కట్ చేసుకొని తినొచ్చు, జ్యూస్ ఇవంతా తనకు కష్టం చేసుకోండి. నేనంటే నా దగ్గర బ్లెండర్ ఉంది కాబట్టి చేసుకుంటాను. సో ఇప్పుడు ఎందుకో మా చెల్లి అడిగింది అక్క చేయవా అని చెప్తే నేను ఎందుకు చేద్దామని ట్రై చేద్దామని చూస్తున్నాను. అదే ట్రై కాదు, ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చేశాను, చాలా బాగా కుదిరింది. మీకు కూడా వీడియో పెట్టాను కదా, సో అలా అనమాట. షార్ట్స్లో వెళ్ళి చూసేయండి ఆ వీడియో కూడా. అయితే ఇప్పుడైతే చూడండి, మ్యాంగోస్ ఇలా 3 తీసుకొచ్చాడు. సో ఫస్ట్ మనం ఈ మ్యాంగోస్ని పీల్ చేసుకుందాం. సో ఇలా నీట్గా అయితే పీల్ చేసుకోవాలి. నాకైతే ఇలా కొంచెం కూడా లేదని ఉంటే నాకు అసలు నచ్చదు. సో నేను అది కూడా పీల్ చేసిస్తాను. లేదా చాలా అంటే చాలా ఒక ఫన్నీ క్యాండిడేట్ అని చెప్పొచ్చు. అప్పటి నుంచి నేను తీస్తుంటే నేను తీస్తానక్క నా ప్రాణం పనికి వచ్చింది. అదే నువ్వు ఈ రెసిపీ చేయాలంటే చేయరాదు తనకి. పీల్ చేయడం మాత్రం చేస్తాను, అది కూడా అన్ని కాదంట, మళ్ళీ ఏదైనా ఒక్కటే చేస్తా అంటుంది. అదేంటి చేస్తే అన్నీ చేయొచ్చు కదా, మరి అన్ని చేయవి అని ఇస్తుంటే లేదని చేయదంట. మా చెల్లి అయితే ఇలా కట్ చేస్తుంది, దానికోసమని నా దగ్గర నుంచి తీసుకొని మరి నేను కట్ చేస్తాను అని చేస్తుంది. చూడండి ఇలా
అన్ని హాఫ్ హాఫ్ పనులు చేస్తుంది. అదితో పీల్ కూడా తనే చేయొచ్చు కదా, లేదు పీల్ నేను చేయాలంటే కటింగ్ అది చేస్తుంది అంట. అది కూడా ఓన్లీ 1 మ్యాంగోనే కట్ చేస్తుంది అంట. అది కూడా షోకేస్ కోసం ఇలా అంతే. దాన్ని మాత్రం వీడియోలో మాత్రం చూపించొద్దు అంటుంది. సో అందుకే నేను చూపించట్లేదు. అదనమాట మాట. బాగా కట్ చేసింది మా చెల్లి, అన్ని ఈవెన్ గా షేప్స్. సో మనమైతే దీన్ని గ్రైండ్ చేసుకుందాం. సౌండ్ ఏంటి అనుకుంటున్నారా? మా చెల్లి ఇలాచి దంచుతుంది. సో అందుకని చెప్పి ఆ సౌండ్. సో షుగర్ వేసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఆ ఇలాచి పౌడర్ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేద్దాం. సో వేయింకి గ్రైండ్ అవుతుంది. సో ఓన్లీ ఫ్లేవర్ కోసం ఇలాచి వేస్తాం. జస్ట్ 2 to 3. సో ఇదన్నమాట. Chicken biryani process in progress. సో దమ్ అయితే పెట్టుకున్నాము. కొందరేమో పిండితో పెట్టుకుంటారు, మేమైతే ఇట్లా పెట్టుకున్నాం. ఏవి అయినా యూజ్ చేయొచ్చు. సో ఇది గుర్తుందా ఎవరికైనా? దీన్ని ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఎంతమంది ఇంట్లో ఇది ఉంది ఇంకా అనేది చెప్పండి నాకు. ఓకే. వావ్, యమ్మీ యమ్మీ దమ్ బిర్యానీ, చికెన్ లెగ్ పీస్. నేను ఫుల్ రెసిపీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. దాంట్లో స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎలా చేయాలనేది. ఎంత నోరుతుందో చూస్తుంటే చూడండి. లెగ్ పీస్ కానీ ఈ పీస్, ఇది మీ అందరి కోసం నా తరఫు నుంచి బిర్యానీ ముద్ద. సో ఫైనల్గా బిర్యానీ అయితే అయిపోయింది. సో టేస్టింగ్ టైం అన్నమాట. చూద్దాం ఎలా వచ్చిందో. ఇదండి ఈరోజు నా బ్లాగ్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.